శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే వృషభ రాశి వారిదే. ఈ నెల నుండి వీరిదే రాజ్యం. మే నెలలోపు ఈ పనులు చేయండి, లేదంటే కష్టమే. కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్త తప్పదు. అయితే జనవరి నుండి మే నెల వరకు వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ సమయంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల వృషభ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. జనవరి నుంచి మే 2వ తారీఖు వరకు వృషభ రాశి వారికి అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు. తమ సామర్థ్యానికి మించి పని చేయటం వల్ల అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఈ సమయంలో నూతన ఉద్యోగానికి మారటం వల్ల ఆదాయం పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్పెక్యులేషన్ చేసేవారికి ఈ సమయంలో ఆశించిన వరకు యోగదాయకమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అమ్మకాలు, కొనుగోలు విషయంలో లాభాలు గడిస్తారని చెప్పవచ్చు. సూపర్ మార్కెట్, రెస్టారెంట్ నడిపేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. విద్యా సంస్థలు నడిపేవారికి అద్భుతమైన యోగం నడుస్తోంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న 2 సమస్యల్ని కూడా ఈ సమయంలో తీరిపోతాయి. ఎవరైతే బ్యాంకు లోన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో బ్యాంకు నుంచి రుణాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహాన్ని కానీ, వాహనాన్ని కొని కొనుగోలు చేయటానికి అని ఆలోచన ఉన్నట్లయితే మే నెలలోపు చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ఖచ్చితంగా నూతన గృహాన్ని కానీ, నూతన వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాలలో మీపై మీ నమ్మకాన్ని మీరు కోల్పోతారు. కాబట్టి కష్ట సమయంలో వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి పనులు పూర్తి చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. అదేవిధంగా కష్ట సమయంలో స్నేహితుల యొక్క సహకారాన్ని కూడా పొందుతారు. దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులు ఈ సమయంలో నష్టదాయకంగా కనిపిస్తున్నాయి. కనుక ఈ సమయంలో భూమి అమ్మేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలను 1కి 2 సార్లు చదివి జాగ్రత్త పడటం మంచిది. కొన్ని సందర్భాలలో అనుకోని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. మే నెలలోపు ఈ రాశివారు చేసే వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. అనుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. మీ ఆలోచనకు తగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే ఈ సమయంలో వివాహ యోగం కనిపిస్తోంది. వివాహానికి సంబంధించిన శుభవార్త ఒకటి ఈ సమయంలో వినబోతున్నారు. మీ బంధువుల ద్వారా మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుణగణాలు బాగుండాలి, వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబం తగిన సంబంధాలను కలిగి ఉండాలి అని ఆలోచన మీలో ఉంటుంది. మీ ఆలోచనకు తగిన విధంగానే వివాహ సంబంధం మీ దగ్గరికి వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీతో ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. గుణగణాల పరంగా, కెరీర్ పరంగా మీకు అన్ని విధాలా సరిపోయే వివాహ సంబంధం వస్తుంది. మీరు కోటి ఆశలతో మీ జీవిత భాగస్వామిని మీ జీవితంలోకి ఆహ్వానించడం జరుగుతుంది. కోర్టుకి సంబంధించిన అంశాలలో మీదే పైచేయిగా ఉంటుంది. న్యాయపరంగా అనుకూలమైన తీర్పును పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. తీపి పదార్థాలు ఎక్కువగా తినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక తినే ఆహారాల పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ సమయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే గైనకాలజిస్ట్ను కలవడం మంచిది. సంతాన భవిష్యత్తు గురించి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. సినిమా రంగంలో ఉన్న వారికి మే 2వ తారీఖు నుంచి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యమైన ప్రాజెక్ట్ అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు.
రాజకీయ నాయకులు ఈ సమయంలో మంచి ప్రజాదరణ పొందుతారు. పదవీ యోగం పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రతి విషయాన్ని తగిన విధంగా ఆలోచించి జాగ్రత్త తీసుకోవడం వల్ల మంచి స్థాయిని చేరుకుంటారు. మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం వల్ల మీ ప్రియమైన వారిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తుంది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. విద్యార్థులు కొద్దిగా కష్టపడినా సరే మంచి ఫలితాలను పొందుతారు. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే వారి ఆలోచన అనుకూల ఫలితాలను ఇస్తుంది. అందులోనూ పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడైనా మీకు పరీక్షల్లో కానీ పాల్గొంటే మంచి ఫలితాలను పొందుతారు. కానీ కొంచెం కష్టపడవలసిన అవసరం ఉంది. కాస్త శ్రద్ధ పెట్టి చదివినట్లయితే ఉత్తమ ఫలితాలను పొందుతారు. మంచి విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో విద్యను అభ్యసించాలి అనుకునే వారి ఆలోచన ఇప్పుడు ఫలిస్తుంది. నిరుద్యోగస్తులకు ఇది ఆశాజనకమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు సందిగ్ధంతో అంటే చెయ్యాలా వద్దా అనే ఆలోచన కాకుండా ఆ పని గురించి పూర్తి అవగాహన చేసుకుని చెయ్యాలి అని అనుకున్నట్లయితే వెంటనే నిర్ణయం తీసుకోవటం వల్ల ఈ రాశివారు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలను ఆచితూచి తీసుకోవటం వల్ల ఈ రాశివారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో పక్కవారు చెప్పింది, బంధువులు చెప్పింది వినకుండా మనసు చెప్పింది మాత్రమే విని చేయటం వల్ల ఈ రాశివారు మంచి స్థాయిని చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. మహిళలకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల వల్ల మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ ఇబ్బంది పెట్టవు. కానీ తాత్కాలిక అనారోగ్య సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయటం వల్ల, ఆహార నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్త్రీలు ఎవరైతే ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మంచి లాభాలను గడిస్తారు. సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. ఈ రాశి వారికి అదృష్టవారం బుధవారం, శనివారం. అదృష్ట సంఖ్య 5. కాబట్టి ఈ రాశివారు ముఖ్యమైన పనులు ఈ వారాలలో చేయటం వల్ల విజయవంతమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల విశేషమైన అభివృద్ధిని సాధిస్తారు. శనివారం రోజున విష్ణు ఆరాధన చేయటం వల్ల ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత దుర్గా అష్టోత్తర శతనామావళి చదివితే ఆత్మస్థైర్యం పెరిగి మంచి విజయాలను పొందుతారు. సోమవారం శివాలయానికి వెళ్ళి కొబ్బరి నీళ్లతో స్వామివారికి అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించుకోవటం వల్ల ఈ రాశివారు అదృష్టాన్ని పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారిని పూజించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి విశేషమైన ధనాదాయం పెరుగుతుంది. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే ప్రతి గురువారము, శనివారము శివాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసిన తర్వాత మహాశివుడి విభూదితో అభిషేకం, మారేడు దళాలతో అర్చన చేయటం వలన జీవితంలో విశేషమైన ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజున ఉపవాస నియమాలను పాటించాలి. నల్ల గురివింద గింజను డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శనివారం కాకుండా ఏదో ఒక రోజు రావి చెట్టు ఆకును తీసుకుని ఆకుని శుభ్రంగా కడిగి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని సింధూరంతో కానీ గంధంతో కానీ రాసి పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు ధూపం చూపించడం వల్ల విశేషమైన ధన అభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి, జనవరి నుండి మే 2వ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.